బల్దియా కార్మికుల జీహెచ్ఎంసీకి పునాదులని శర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ 105వ డివిజన్ కార్పొరేటర్ గంగారెడ్డి అన్నారు. శర్లింగంపల్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ కార్మికులకు సేఫ్టీ కిట్ను అందిస్తూ కార్మికులు పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించవలసిన శుభ్రతలను వివరించారు. కార్మికులు ఉదయాన్నే 4 గంటల నుండి పనిచేయడం వల్ల నగరం శుభ్రంగా ఉంటుంది అని, దీనివల్ల హైదరాబాద్లో నివసిస్తున్న వారందరి ఆరోగ్యాలు కాపాడడంతో జీహెచ్ఎంసీ కార్మికులు ప్రధాన పాత్ర వహిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. నెలకు 3,000 రూపాయల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులు చాలామంది ఉన్నారని, వారందరినీ సీఎం రేవంత్ దృష్టికి తీసుకుని వెళ్లి బల్దియా కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు పనిచేయలేని కారణాలు ఏమైనా ఉన్నట్లయితే వారి ప్లేస్లో వారి కుటుంబాల్లో ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్, ఇన్ఛార్జి డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, ఏఎంఓహెచ్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఆర్పీలు, ఎస్ఎఫ్ఏలు, వందల మంది కార్మికులు పాల్గొన్నారు. అందరికీ మెయిన్గా గ్లౌజులు, మీకు చేకి ఇబ్బంది కలుగుతున్న గ్లౌజులు, నూనె డబ్బాలు, మీకు జాకెట్, దాని తర్వాత శానిటైజింగ్ స్ప్రేను, అందరూ షూస్. మీరు ఎవరు రోడ్ పైన ఈ షూస్ తీసుకోబోయి ఎవరు షూస్ వేసుకోవట్లేదు. రైనింగ్ సీజన్ లో కూడా ఎవరు రెయిన్ కోట్ వాడట్లేదు. కంపల్సరీ ఇవి కంపల్సరీ రెయిన్ కోట్, షూస్ ఇట్లనే ఉన్నాయి. బాగా రోడ్ల మీద కష్టపడుతున్నారు. రాత్రి అనక పగలనక ఇబ్బందులు ఉన్న టైంలో కరోనా మూమెంట్లో కూడా కష్టపడ్డారు. వాళ్ళకి సేఫ్టీ ఉండాలా, సెక్యూరిటీ ఉండాలా. సెక్యూరిటీ ఏంటంటే రాత్రి లైటింగ్లో ఇది కనుక వేసుకుంటే ఎవరికైనా కూడా కనపడుతుంది. యాక్సిడెంట్లలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. మన కార్మికులు కూడా చనిపోయిన సందర్భాలు మీ అందరూ కూడా తెలుసు. దాంతోపాటు బేకులు గుచ్చుకోవటం, సీకులు గుచ్చుకోవటం, ఎక్కడన్నా పడిపోవటం, బూట్లు ఇచ్చే కార్యక్రమం. ఈ శానిటేషన్ వర్కులు చేస్తున్నాగా, ఒక నిమిషం ఆగమా మాట్లాడుతున్నా, ఒకసేపు చేస్తున్నాం కాబట్టి శుభ్రత పాటించాలా. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, కొనుక్కోగలిగిన వాళ్ళు ఉన్నారు, కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు. అందుకనే సబ్బులు కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, అలాగే శానిటైజర్స్ కానీ మీరు తీసుకెళ్లి ఇంట్లో పెడితే ఏం ఉపయోగం లేదు. ఇంట్లో పెట్టుకున్నారు అని అంటే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లులు కట్టాలి. వాడుకోండి. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇప్పుడేదో ఒకళ్ళిద్దరు కంప్లైంట్ చేశారు, ఏమని, రెయిన్ కోట్లలో వర్షం లోపల పడుతుంది అని. అవి కూడా చెప్పి రెక్టిఫై చేయించే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే చెప్పడం తప్పేం లేదు. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోకపోతే మీరు సంపాదించిన ప్రతి రూపాయి, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి హాస్పిటల్ బిల్లు కట్టాలి. మీరు అది కట్టకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలా. రెండోది, మీ అందరికి కూడా తెలుసు, డాక్టర్ గారు చెప్పుంటారు, మీ ఎస్ఎఫ్ఐలు కూడా చెప్పుంటారు, ఎవరైనా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో ఎవరైనా ఉంటే మీ కుటుంబ సభ్యులను పెట్టుకోండి. నేను పని చేయలేను, నేను ఆరోగ్యపరంగా బాగాలేదు, నేను నడుము వంగలేని పరిస్థితిలో ఉంది, నా కుటుంబ సభ్యులు ఎవరైనా పెట్టుకోండి అని అంటే కూడా ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జోనల్ కమిషనర్ గారు, డాక్టర్ గారు, డీసీ గారు పర్మిషన్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని వాడుకోండి. మీరు ఎందుకు పని చేయలేకుండా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బందులు పడి అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయి హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఈ ఉద్యోగాన్ని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉన్నది. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కమిషనర్ గారు ఆల్రెడీ కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఆలోచించుకోండి. మేము ఎక్కడ కూడా బలవంతాన మిమ్మల్ని ఎక్కడ కూడా నెట్టడానికి మేము సిద్ధంగా లేము. పని చేస్తున్న వాళ్ళతో పని చేయించుకోవాలా. ఇప్పటికే అమ్మా ఒక 2 నిమిషాలు ప్లీజ్. ఇప్పటికే కొంతమందిని తీసుకున్నారు. ఇప్పటికే 250 మంది 550 మంది పనిచేయాలి.
250, 300 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా అన్ని ప్రాంతాల్లో పనిచేసి ఒత్తిడి తగ్గించి మంచి ప్రాంతాలుగా తయారు. శుభ్రత, ఆరోగ్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కాబట్టి మనమంతా కూడా కలిసి పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే మిగిలిన వాళ్ళని కూడా తీసుకొని అన్ని ప్రాంతాలని మంచి ప్రాంతాలుగా తయారు చేయడం మన బాధ్యత. మా అందరికన్నా కూడా కీలకమైన వ్యక్తులు మీరే, గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే పని సిన్సియర్గా పనిచేస్తూ మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని మనకి చేత కానీ ఒత్తిడికి లోనయ్యి ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎక్కడైనా ఉంటే మీ ఎస్ఎఫ్ఐల ద్వారా, డాక్టర్ గారి ద్వారా జోనల్ కమిషనర్ గారికి, డీసీ గారికి ఇంటిమేషన్ చేస్తే వీలైనంత వరకు మా కార్పొరేటర్లు ఉన్నారు, మేమున్నాం, వీలైనంత వరకు మీ సమస్యలను పరిష్కరించి మీకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్ ఉంటారు. డీసీ గారు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవడంలో మనందరి కృషి కావాలి. 3,000 రూపాయల జీతం ఉన్న రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 18,000 రూపాయల స్థాయికి వచ్చింది. ఇంకా కూడా మంచి రోజులు వస్తాయి. ముఖ్యమంత్రి గారు కూడా మొట్టమొదటగా సఫాయి కార్మికులు అంటే మంచి ప్రేమతో, ఆప్యాయతతో, కన్న తల్లి కన్నా గొప్పవాళ్ళు సఫాయి కార్మికులు. చెత్త చెదారం రోడ్ల మీద రాత్రింబగళ్ళు పనిచేసి భారీ వర్షాల్లో, కరోనా మూమెంట్లో పనిచేసి ఇబ్బంది పడి కష్టాల నుంచి